ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ వివాదంలో షారుఖ్ ఖాన్కు ఊరట లభించింది. కోర్టుకెళ్లిన సమీర్ వాంకడేకు చుక్కెదురైంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్లో ఈ సిగరెట్ వాడారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ వివాదం ముగియక ముందే సిరీస్పై నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంకడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వెబ్ సిరీస్లో యాంటీ నార్కటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పాటు అధికారులను చెడిగా చూపించారని ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగిందని, పరువు నష్టం కింద 2 కోట్లు చెల్లించాలని సమీర్ వాంకడే పిటిషన్ వేశారు. కానీ సమీర్ వాంకడే వేసిన పిటిషన్ను తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీన్ని ఢిల్లీలోనే ఎందుకు విచారించాలని అనుకుంటున్నారని వాంకడే తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. కానీ వాంకడేపై వ్యంగ్యంగా మీమ్స్ ఢిల్లీ నుంచే ఎక్కువగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం ఇప్పుడున్న ఫార్మెట్లో మీ పిటిషన్ని మేం విచారించలేం కాబట్టి తిరస్కరిస్తున్నాం. ఒకవేళ ఢిల్లీ నుంచే మీకు ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే అందుకు అనుగుణంగా పిటిషన్ వేయండని సూచించింది. అంతేకాదు పిటిషన్లో మార్పులు చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. గతంలో క్రూజ్ నౌకాలో డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ను సమీర్ వాంకడే టీం అరెస్ట్ చేసింది. బాలీవుడ్లో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన హీరో జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న కథాంశంతో రూపొందిన సిరీస్ బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ ఈ నెల 18న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇందులో యాంటీ నార్కటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను నెగిటివ్గా చూపించారని సమీర్ వాంకడే కోర్టును ఆశ్రయించారు. యాంటీ నార్కటిక్స్ బ్యూరో అధికారి పాత్రను అభ్యంతరకరంగా అగౌరవపరిచేలా చూపించారని ఫిర్యాదు చేశారు. కానీ ఈ పిటిషన్ని కోర్టు తీసుకోకపోవడంతో షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్కి ఊరట దక్కింది.